నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శివరాత్రి కదా, అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మేము వచ్చేసి ప్రజెంట్ కుంటకొనకు అయితే పోతున్నాము. కోడూరులో ఉన్నాం, మాకు దగ్గరలోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చేసి నేను శివ రాజా ముగ్గురం పోయినాం, కానీ ఈసారి ఫ్యామిలీని అయితే తీసుకుని పోతాను. ఇంకా కుంటకొనలో అయితే శివుడు ఉంటాడు. ఇంకా పోయే దారి అంతా కూడా అడవికుండా పోవాల్సి ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా కూతురు చూడండి ఎలా రెడీ అయిందో. హాయ్ చెప్పు తల్లి. హాయ్ నోటితో చెప్పాలా. ఇంకా దారి గుండా పోతా మాట్లాడుకున్నాము. చాలా బాగుంటుంది వ్యూ అయితే, కంటిన్యూగా చూడండి. మా అమ్మి కష్టం పౌడు కూడా రాకూడదు. చూడు పాపం బైక్ మీదే పనుకునింది, నిద్ర వచ్చాండి. ఇంకా కుంటకొనకే పోలా. మా అమ్మి ఇప్పుడే దూకుతాంది, నిద్ర వచ్చిందంట. నిద్ర వచ్చిందా? దేవుడు గడిపోదాం తల్లి, మళ్ళీ నిద్రపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత. ఓకేనా? మొగం చూడ అటు అయిపోయింది. అమ్మా అమ్మా పడుకుంటా అండి, నిద్ర వస్తుందండి. నిద్రపోయింది, అప్పుడే నిద్రపోయింది మా అమ్మి. యాక్టింగ్ కదా, నిద్ర వస్తాను తోలుతాను. మా ఫ్రెండ్స్ భలే ఓల్రా అబ్బా. పద్దు నుంచి ఎక్కడికైనా పోదామా అంటే మేము రావు అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఫోన్ చేసి ఎక్కడామంటే కుంటకొన పోతానంటే మేము వచ్చామని అన్నారు. ఇంకా వాళ్ళ కోసం ఇదో మాడి చెట్లు చల్లగా ఇక్కడ ఉంటే ఇక్కడ ఆపేసిన. వీళ్ళు కూడా బైక్లు దిగేసి బా ఈ మాడి చెట్లు చూసుకుంటా కూర్చున్నారు. ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు వచ్చినాక మళ్ళీ బయలుదేరాలి. కుంటకొనకైతే చాలా మంది పోతున్నారు. ఆటోలు బైకులు తిరుగుతూనే ఉన్నాయి ఈ దారిలో. అయితే ఏదో ఒకటి పోతానే ఉన్నారు, సుమారుగా తిరుగుతాను. మామూలుగా అయితే కానీ ఖాళీగా ఉంటుంది రోడ్డు అయితే. ఇవ్వండి మొత్తం కుంటకొనకే. పెద్ద బండి కంటరా మా పంచగట్టాడు ఎంగలేదా? కాదు, బొమ్మారు నుండి కుంటకొన వచ్చేదానికి ఇంచేపా. కుంటకొన కూడా కాదు, ఈ దారిలోకి వచ్చేదానికి రమ్మని చెప్పరా నేను. ఏది ఇప్పుడు ఫోన్ చేసాము సార్ మీరు? దీంట్లో పోదారా తల్లి మనము? వద్దులే సరే బండ్లో పట్టమన్నా. మామూలు దీంతో ఇంకో బండి పల్సర్లో వీళ్ళందరూ పట్టరు, అందుకని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం పోవాలనుకుంటే దీన్ని ప్రిఫర్ చేస్తారు. బాయ్ తల్లి, జాగ్రత్తగా బా. వచ్చా మొత్తం దానంతా కూడా మార్కెట్లో ఉన్నాయి. ఏం పోత ఇది మామూలుగా లేదు. కొన్ని చెట్లు అసలు పోత లేదు ఎందుకు మరి, కొన్ని చెట్లు మాత్రం పోత దేవస్థానం ఉన్నది. ఈ ఉండే పోతంతా నిలబడి వాడిగా వేయచ్చు కదా. ఆ చెట్టు కూడా విరిగిపోతుంది. ఇంకా మా ఊళ్ళో అయితే మా ముందు పోతాను. మా ఊళ్ళో చూడండి, మా బండి నచ్చలేదంట. అంటేలే ఉండే బండి ఎక్కి నచ్చలేదంట, దాన్ని ఎక్కారంట. ఎన్నికేనా నన్ను నచ్చలేదా? గుడి ఎక్కడెక్కడ ఉంటే మొత్తం నిలబడిపోయినాయి. మొత్తానికి కుంటకొనకి అయితే రీచ్ అయిపోయినాము. జనాభా అయితే మామూలుగా లేరు. బాబా ఫుల్ జనాభా అనమాట.
బైకులు చూడండి, ఏకంగా గుడి దగ్గరికి తీసుకుని వచ్చినారు. చాలా ఎక్కువ ఉన్నారు జనాభా అయితే, కన్నా పట్టకుండా ఉన్నారు అసలు. గుడి అయితే ఎక్కడ ఉన్నది, డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు. పైన అయితే లోపల పోయేసి దేవుని అయితే దర్శనం చేసుకున్నాను. చేపలు చేపలు చూడండి, చేపలు. తల్లి చేప చూడా, చిట్టమ్మా చూసావా? చేపలు చూసావా? చేపలు చూసావా తల్లి? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడైతే, కానీ ఇప్పుడు చూడండి జనాభా ఫుల్ ఉన్నారు. అసలు ఎంత జనాభా అంటే అంత జనాభా ఉన్నారు. దేవుని చూసేదానికి కూడా క్యూ కట్టినారు. మేము లాస్ట్ టైం అయితే నేను రాజు ఇద్దరం పోయేసి మేమిద్దరమే దేవుడికి దీపం పెట్టేసి బయటకు వచ్చాము. ఇప్పుడు అలా అయితే అసలు కుదరదు. ఇంకా ఈ బోరింగ్ కాడ కాలు కడుక్కునేసి లోపల దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. మొత్తం వచ్చినప్పుడు అంతా మట్టి అయితే చుట్టుకునింది, అంత మొత్తం కూడా మొత్తం మట్టే. రూపురేఖలు మారిపోయినాయి, దుమ్ము చిన్నగా లేదు వచ్చినప్పుడు అయితే. అడగాలి కొత్తది అని చెప్పేసి, కానీ కడుక్కోండి కడుక్కోండి కడుక్కోండి, బాగా కడుక్కోవాలి. గుడికి అయితే డెకరేషన్ చాలా బాగా చేసినారు. ఇంకా మేమందరం కలిసి క్యూర్ అయితే నిలబడుకున్నాం దేవుని చూసేదానికి. దేవుడి దగ్గరికి వచ్చి ప్రసాదం తినకపోతే బాగుండదు, అందుకని చెప్పి మా ఫ్యామిలీ ఇక్కడ తింటాను. బాగున్నది రైసు, సాంబారు, ఇంకా పోతే రసము, ఇంకా చాలా చేసినారు. కానీ పప్పు అన్నీ కూడా, బజ్జీలు అన్నీ అయిపోయినాయి. కాబట్టి మేము దీంతోనే సరిపెట్టుకుంటాము. ఇంకా ఇక్కడంతా కూడా అడవే. మేము చిన్న పడతాం మా తల్లి. గుడి అయితే ఈ సైడ్ ఉన్నది. ఏంది పట్టుకో, పుల్ల పట్టుకో కళ్ళు మూసుకో తల్లి. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు అన్నీ తిరిగి దుమ్మంతా లేచిపోయింది. చూశారు కదా, మా రైల్వే కోటకి దగ్గరలో ఉండే కుంటకోణంలో శివుడికి పూజలు అయితే అంగరంగ వైభవంగా చేసినారు. ఇంకపోతే ఈ శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.